హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు స్పెషల్ హెలికాప్టర్‌లో బయలుదేరతారు. ఆ హెలికాప్టర్ బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ మీదకి దిగిపోతుంది. హెలికాప్టర్ నుంచి బయటకొచ్చినటువంటి ఈడీ అధికారులు డైరెక్ట్‌గా యలహంక ప్యాలెస్‌లోకెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి మిమ్మల్ని మేము అదుపులో తీసుకుంటున్నాం. మాకు సహకరించండి అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారికి సమాచారం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అదే హెలికాప్టర్‌లో లిఫ్ట్ చేసుకొని ఢిల్లీ తీసుకెళ్తారు ఈడీ ఆఫీస్‌కి. ఒక్కసారి ఈ విజువల్‌ని ఊహించండి. ఇంకోటి కూడా చెప్తా. బై రోడ్డు ఈడీ అధికారులు యలహంక ప్యాలెస్‌కి చేరుకుంటారు. ఈడీ అధికారులు వచ్చారన్న సమాచారాన్ని తెలుసుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది గేట్లు ఓపెన్ చేస్తారు. సెక్యూరిటీ మొత్తం కూడా ఈడీ అధికారులు సెల్యూట్లు కొడతారు. ఈడీ అధికారులు డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి, అంటే యలహంక ప్యాలెస్ లోపల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి మిమ్మల్ని మేము అదుపులో తీసుకుంటున్నాం, సహకరించండి అని అంటారు. భారతీ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారికి సమాచారాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేసుకొని అదే వెహికల్స్‌లో ఢిల్లీ తీసుకెళ్తారు. ఈ 2 మీకు సినిమాటిక్‌గా అనిపించొచ్చు. కానీ ఈ సినిమాటిక్ ఊహ రావటానికి కారణం విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన ఒక వార్నింగు. విజయసాయిరెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చదివిన తర్వాత ఈ విజువల్స్‌ని, విజయసాయిరెడ్డి గారి ట్వీట్‌ని పోల్చి చూసుకోండి. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు చెప్పదలుచుకున్నటువంటి మాట ఏందంటే, అమ్ముడు పోయిన కోటరీలో బందీగా ఉన్నటువంటి ప్రజానాయకురాలా ఆలోచించుకోండి. ఎవరు అమ్ముడు పోయిన కోటరీలో బందీగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎవరు? విజయసాయిరెడ్డి గారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. గతంలోనే చెప్పాడు కదా విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంటది. ఆ కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గ్యాప్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీలో బందీ అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గతంలోనే చెప్పున్నాడు కాబట్టి ఇది కరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారు ఇస్తున్న వార్నింగ్. భవిష్యత్తులో అక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. అంటే అక్కడ ఏం జరగబోతుందో ఒక్కసారి గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి అని జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారు ఉచిత సలహా ఇస్తున్నారు. ఇంకా అంటే దానికి ఉదాహరణ కూడా చెప్పారాయన. వెనిజులాలో ఎంతో ప్రజా మద్దతుతో గెలిచినప్పటికీ చుట్టూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఇంటెలిజెన్సు వ్యవస్థలు ఉన్నప్పటికీ, కాపలాగా ఉన్నప్పటికీ చుట్టూ మిసైల్స్ ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి, అన్ని రకాల జాగ్రత్తలు ఉన్నప్పటికీ అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పెషల్ హెలికాప్టర్‌లో డైరెక్ట్‌గా వెనిజులా దేశ అధ్యక్షుడి భవనం మీదకి దిగిపోయి వెనిజులా దేశ అధ్యక్షుడిని, అతని భార్యని అదుపులో తీసుకొని అదే హెలికాప్టర్ లిఫ్ట్ చేసుకొని అమెరికా తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి మిసైల్స్ ఆపలేకపోయాయి, యుద్ధ విమానాలు ఆపలేకపోయాయి. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎవరు కూడా వెనిజులా దేశ అధ్యక్షుడిని కాపాడలేకపోయారు. కారణం వాళ్ళంతా అమ్ముడుపోవటం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ కూడా అమ్ముడుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు ఇరికించబోతా ఉన్నారు. ఆయన్ని అదుపులో తీసుకోబోతా ఉన్నారు. ఆయన్ని కూడా ఇలాగే లిఫ్ట్ చేసి తీసుకెళ్లబోతా ఉన్నారు. ఈ కోటరీ ఏమీ చేయలేదు. అది అవసరమైతే ఈ కోటరీనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తుంది, పట్టిస్తుంది అనేటువంటిది విజయసాయిరెడ్డి గారు చెప్పదలుచుకున్న మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్నే ఇక్కడ ప్రస్తావించాడు అంటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఈ నెల 22వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా గతంలో కూడా ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా సిట్ విచారణకు 2 సార్లు హాజరయ్యారు. 2 సార్లు హాజరైనప్పుడు అనేక విషయాలను వెల్లడించారు. రాజీవ్ కసిరెడ్డి పేరు బయటపెట్టింది విజయసాయిరెడ్డి. A1 రాజీవ్ కసిరెడ్డి పేరు బయటపెట్టింది. పైగా ఆ రోజులో చెప్పారు, నేను విజిల్ బ్లోయర్‌ని, నేను సమస్త సమాచారం తెలిసిన వాడిని, ఖచ్చితంగా అవసరం మేరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బయటపెట్టడానికి సిద్ధంగానే ఉన్నానని గతంలోనే విజయసాయిరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో సిట్ ముందు చెప్పిన సమాచారానికి అదనంగా గనక ఈడీ కూడా చెప్తే, ఈడీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ సిట్టు చాలామందిని అదుపులో తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి అనేక మందిని అదుపులో తీసుకుంది, జైల్లో పెట్టింది. కాకపోతే అంతిమ లబ్ధిదారు దాకా సిట్ పోలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా సిట్ పోలే. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని తేల్చగలిగింది. కానీ ఆయన విచారించలేదు, ఆయన నోటీసులు ఇవ్వలేదు, ఆయన అరెస్ట్ దాకా ఇంకా పోలేదు. ఆ బాధ్యతని ఈడీకి ఒప్పజెప్పినట్టుంది. సిట్ చేస్తే రాష్ట్రంలో చేసినట్టు, ఈడీ చేస్తే దేశంలో చేసినట్టు, దేశంలో ఒక చర్చ జరిగిద్ది. రెండోది, ఈడీ చేసినప్పుడు చట్టాలు కూడా కఠినంగా ఉంటాయి. ఒక వ్యక్తిని ఈడీ అరెస్ట్ చేయడం వేరు, లోకల్ సిట్ అరెస్ట్ చేయడం వేరు. సిట్ అరెస్టుకు ఈడీ అరెస్టుకు ఉండే తేడాలు ఏంటంటే, సిట్ అరెస్ట్ చేస్తుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేరంలో పాత్ర ఉన్నట్టు ఆధారాలతో సహా సిట్ కోర్టు ముందు నిరూపించుకోవాలి. అదే ఈడీ అరెస్ట్ చేస్తుంది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి, నేను నిర్దోషిని, నాకే పాపం తెలియదు,
ఆ లిక్కర్ స్కామ్కు నాకు ఏ సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి. సో నిరూపించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయింది. అందుకని ఈడీ చేత అరెస్ట్ చేయించాలి అనే ప్లాన్తోనే సిట్టు సేకరించగలిగిన ఆధారాలను సేకరించి ఈ కేసుని కొంత ఈడీకి ఒప్పచెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. రెండోది, బయట రాష్ట్రాల్లో కూడా మనీ ట్రాన్సాక్షన్, మనీ లాండరింగ్ జరిగాయి కాబట్టి స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ డబ్బంతా చేతులు మారింది అయితే హైదరాబాద్లో లేదా మహారాష్ట్ర ముంబైలో. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, సినిమాలు కావచ్చు, డబ్బులకి స్థావరాలు పెట్టుకోవడం కావచ్చు, ఇదంతా జరిగింది బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో. కాబట్టి ఈడీ అయితేనే అన్ని విషయాలను సేకరించి బయట పెట్టగలదు. సిట్కి కొన్ని పరిమితులు ఉంటాయి, ఈడీకి కొన్ని అధికారాలు ఎక్కువగా ఉంటాయి కదా సిట్ మీద పోలిసినప్పుడు. అంతర్రాష్ట్ర విషయాలను బయట తీసుకురావడం, విచారించడం, బయట దేశాల్లో మనీ లాండరింగ్ విషయాలను తేల్చడానికి ఈడీకి కొన్ని అధికారాలు ఉంటాయి. సిట్కి అయితే లోకల్ సిటీ కాబట్టి దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ఈడీ గొప్ప చెప్పారు అనేటువంటి చర్చ బలంగా ఉన్నటువంటి సమయంలో, అందులోనూ 22వ తారీఖు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నటువంటి సందర్భంలో, సమయం సందర్భం కలిసి వచ్చిన వేళ వెనుజులా దేశ అధ్యక్షుడి అరెస్టుని ఉదాహరిస్తూ విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారబోతా ఉంది. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఈ ట్వీటు ఇందాక నేను చెప్పిన సినిమాటిక్ విజువల్స్, ఈ రెండింటిని కలిపి ఊహించుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.